చిర్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న రాముని చెరువు ఆక్రమణకు గురవుతుంది. ఓవైపు చెరువు సుందరీకరణ పనులు జరుగుతుండగానే మరోవైపు కబ్జాకు పాల్పడడం సంచలనాన్ని రేకెత్తిస్తుంది. కబ్జాలు నిధుల దుర్వినియోగం అవుతున్నా పట్టించుకునే వారే లేరు. చెరువు పునర్జీవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదంటున్నారు. చెరువును కబ్జాకోర్ల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు అభివృద్ధి కోసం అమృత్ 2.0 పథకం కింద దాదాపు 2 కోట్ల నిధులు వెచ్చించారు. అయితే ఇప్పటికే ఉన్న పటిష్టమైన నిర్మాణాలను తొలగించి మళ్లీ కొత్త పనులు చేపట్టడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చెరువుగట్టు సికం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమంగా చెరువు విస్తీర్ణం తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ ఫండ్ ఏదైతే ఉన్నదో పెట్టాల్సిన అక్కడ పెట్టకుండా, అంటే ఎక్కడ అవసరం ఉన్నది పని అక్కడ పెట్టాలి. అంటే ఇప్పుడు చెరువు మొత్తం కూడా కబ్జా అవుతున్నది. కబ్జా ఎక్కడ అవుతున్నదో ఆ కబ్జాలకు సంబంధించి ఫెన్సింగ్ వేయడం కానీ, దాన్ని కంచె వేయడం కానీ, గ్రిల్స్ పెట్టడం కానీ చేస్తే చెరువు భవిష్యత్తులో కబ్జా కాకుండా ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలు అక్కడ వాటికి బండలు పెట్టాలి. చెరువుకి ఎక్కడైతే పెచ్చింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ పెచ్చింగ్ సంబంధించినటువంటి ఆ బండలు, పాత బండలు ఏవైతే ఉంటాయో ఆ బండలన్నీ తీసేసి మళ్ళీ అవే బండలు యాజ్ చీజ్గా అట్లనే పెట్టడం వల్ల మరి చెరువుకు ఏమి ఉపయోగపడుతుంది అనేది మాకేమీ అర్థమవుతలేదు. మళ్ళీ దాన్ని ఈ ఫండ్ను అటు ఇటు మిస్యూజ్ చేయడం తప్ప దాంట్లో ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఫండ్ను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి ఫండ్ ఏదైతున్నదో అది ఇరిగేషన్ వాళ్ళు చేస్తలేరు, నా ఇటు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తలేరు. మున్సిపాలిటీకి అనుబంధంగా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ చేయడం వల్ల కూడా ఈ చెరువుకు ఎక్కడ ఏది పెడితే ఉపయోగం అనేది కూడా లేనటువంటి ఈ యొక్క శాఖల మధ్య సమన్వయ లోపం ఒకటి ఉంది. ఇంకోటి ఈ రాముని చెరువుకు సంబంధించి చెరువు నడి మధ్యలోకి వెళ్ళి కూడా ఒక రోడ్డు తీసిండ్రు. అంటే ఆ ఫండ్ ఏదైతున్నదో రాముని చెరువు కేవలం జలవనరుగానే కాకుండా పట్టణ పర్యావరణ సమతుల్యతకు కీలక కేంద్రంగా ఉంది. చెరువును ఆక్రమణల నుంచి కాపాడి పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భావితరాలకు ఈ సహజ సంపదను అందించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రాముని చెరువు ఆక్రమణలకు ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క మంచిర్యాల జిల్లా లోపల కూడా ఈ చెరువులను మరి అన్నిటి చెరువుల మీద హైడ్రా లాంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ యొక్క మంచిర్యాల చెరువులన్నిటిని కూడా కాపాడవలసిందిగా రాముని చెరువుకు అమృత్ పథకం కింద ఏదైతే ఫండ్ వచ్చిందో ఆ ఫండును మరి వాడి అదేవిధంగా రాముని చెరువు కూడా కబ్జాకు గురైంది కాబట్టి ఈ యొక్క కబ్జాకు గురైన ఎవరైతే కబ్జా చేసినరో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ బాధ్యత తీసుకొని వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మంచిర్యాల జిల్లా చెరువుల పరిరక్షణ బాధ్యత కలిగిన ఇరిగేషన్ శాఖ పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు దావిస్తుంది. రాముని చెరువును కాపాడేందుకు అధికారులు తక్షణమే రంగంలోకి దిగి అక్రమ మట్టి తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అది